నెక్స్ట్ రకమైన మోసంలో మాదక ద్రవ్యాల స్మగ్లింగ్లో వారి పేరు ప్రమేయం ఉందని మీపై కేసులు నమోదవుతాయని భయభ్రాంతులకు గురి చేస్తారు. ఈ కేసు నుంచి బయటపడాలంటే డబ్బులు ముట్ట చెప్పుకోవాల్సిందేనని కూడా బెదిరిస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దేశంలో డిజిటల్ సేవలను ప్రజలు చాలా ఉపయోగించుకుంటున్నారు. డిజిటల్ టెక్నాలజీ కారణంగా చాలా మంది ఏ పని చేయాలన్నా ఆన్లైన్లో సులువుగా చేసేసుకుంటున్నారు. ఆన్లైన్ చెల్లింపు నుంచి ఆధార్ అప్డేట్ లేదా ఏదైనా ఫామ్ నింపడం వరకు ఇప్పుడు ప్రజలు ఇంటి నుంచే ఆన్లైన్లో తమ పనిని ఈజీగా చేసుకోవచ్చు. ఒకవైపు ఆన్లైన్ సేవలు సులభతరం అయితే మరోవైపు సైబర్ దుండగులు కూడా రెచ్చిపోతున్నారు. ఇటీవల దుండగులు తమ మోసం చేసిన వ్యక్తులకు డిజిటల్గా అరెస్ట్ చేసిన కేసులు కూడా చాలానే ఉన్నాయి. డిజిటల్ అరెస్ట్ అంటే ఏమిటి? డిజిటల్ అరెస్ట్ అనేది మోసాలలో ఒక కొత్త పద్ధతి. దీనిలో దుండగులు ప్రభుత్వ అధికారులుగా నటిస్తూ ప్రజలను మోసం చేస్తారు. దీనితో పాటు అతను ప్రభుత్వ అధికారిగా నటిస్తూ ప్రజలకు వీడియో కాల్స్ చేస్తారు. వారిని నమ్మించి పూర్తి వివరాలు రాబట్టి భారీ ఎత్తున డబ్బులను డిమాండ్ చేస్తారు. ఈ కొత్త తరహా మోసాన్ని డిజిటల్ అరెస్ట్ అంటారు. స్మగ్లింగ్లో మీ పేరు ఉందంటూ ఈ రకమైన మోసంలో మాదక ద్రవ్యాల స్మగ్లింగ్లో వారి పేరు ప్రమేయం ఉందని మీపై కేసులు నమోదవుతాయని భయభ్రాంతులకు గురి చేస్తారు. ఈ కేసు నుంచి బయటపడాలంటే డబ్బులు ముట్ట చెప్పుకోవాల్సిందేనని కూడా బెదిరిస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీని తర్వాత నేరగాళ్లు ప్రభుత్వ అధికారులుగా నటిస్తూ డబ్బులు ఇస్తే జైలుకు వెళ్లకుండా కాపాడుతామని ప్రజలు నమ్మించేలా కూడా చేస్తున్నారు. ఇలాగే చాలా మంది ఈ మోసగాళ్ల వలలో చిక్కుకొని డబ్బులు ఇస్తున్నారు. ఇదే కాకుండా వారి సన్నిహితులు ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారని ప్రజలు తరచుగా చెప్తున్నారు. ఒకరి బిడ్డ పోలీస్ కేసులో ఇరుక్కుంటే వారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి ట్రాప్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. పోలీస్ యూనిఫామ్ ధరించి మోసాలకు ఈ నేరగాళ్లు ఎక్కువగా పోలీస్ యూనిఫామ్ ధరించి వీడియో కాల్స్ ద్వారా ప్రజలను మోసం చేస్తున్నట్లు సమాచారం ఉంది. ఇది మాత్రమే కాదు, ఈ మోసాలకు బాధితులు ఇంజనీర్లు, చాలా విద్యావంతులు, ఐటీ కంపెనీల వ్యక్తులే ఉన్నారు.